ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటాయి? 3 రూమ్స్ ఉంటాయి. ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాల్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి ఒక రాజు వచ్చాడు అనుకోండి. రాజుని మనం ఎంట్రన్స్ హాల్లో కూర్చోబెడతాం, ఆతిథ్యం ఇస్తాం. ఈయనకి ఎంతవరకు కంట్రోల్ ఇచ్చాము? హాల్లోకి ఇచ్చాం. ఈయన ఎంతవరకు కంట్రోల్ని ఎక్సర్సైజ్ చేస్తాడు? హాల్లోకి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు లేదయ్యా బెడ్రూమ్ కూడా వాడుకుంటే ఏది తీసుకుంటాడు? బెడ్రూమ్ కంట్రోల్ తీసుకుంటాడు. లేదయ్యా నువ్వు కిచెన్ కూడా కంట్రోల్ తీసుకోమంటే ఏది తీసుకుంటాడు? అర్థం చేయొద్దండి. మళ్ళీ కొంతమంది ఏం తెలుసా, లేదయ్యా పరిశుద్ధ ముద్రించబడ్డాను, కానీ నా ఎమోషనల్ వరల్డ్ నీ కంట్రోల్ కాదు, అది నా కంట్రోలే. నా ఫైనాన్సెస్, డబ్బు ఎవరు కంట్రోల్? నా బంధాలు నా కంట్రోలే. నా ఎక్స్పెక్టేషన్లు నా కంట్రోలే. ఇప్పుడు దేవునికి సరెండర్ అయ్యే విషయంలో, దేవునికి సంపూర్ణంగా లొంగిపోయే విషయంలో సమస్తమును మనం దేవుని స్వాధీనమునకు అప్పగించకపోగా ఏ ప్రాంతం వరకే దేవునికి అప్పగిస్తామో అంతవరకు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు.